వెల్కమ్ టు ఐ డ్రీమ్. మిడిల్ క్లాస్ పీపుల్ మస్ట్ గా ఈ వీడియో వాచ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని గోల్స్ ఉంటాయి. సొంత ఇల్లు, పిల్లల చదువు, రిటైర్మెంట్ తర్వాత అని. మరి ఇవన్నీ సమతుల్యంగా సాధించాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. మనతో ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పేరు చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మాట్లాడదాం. నమస్తే సార్. సో మిడిల్ క్లాస్ పీపుల్ కి కూడా ఎన్నో కళలు ఉంటాయి, కానీ అవి రీచ్ అవ్వాలంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ యావరేజ్ గా ఉంటుంది. అందులో ఫస్ట్ పిల్లల ఎడ్యుకేషన్ ఒకటి, ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. మళ్ళీ ఆ రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ గా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కొంచెం బల్క్ అమౌంట్ ఎవ్రీ మంత్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని ఉంటుంది. ఇన్ని గోల్స్ ఉన్నప్పుడు వీటిని మూడింటిని సమతుల్యంగా సాధించాలి అని అంటే ఎట్లా, అండ్ ఏది ప్రియారిటీ వైజ్ ఏది ఎలా పెట్టుకోవాలంటారు? మేడం, ప్రతి ఒక్కరికి వచ్చే ఆలోచన గోల్స్, వాళ్ళు ఎలాగ చేయాలి, ఏది ఇంపార్టెంట్, ఏది మెయిన్ గోల్స్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ రిటైర్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషను, ఓనింగ్ హౌస్, ఇల్లు కొనుక్కోవడం. ఈ జనరల్గా ఈ గోల్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటాయి కదా. సో దీంట్లో ఏది ప్రియారిటీ అనేది మనం ఆలోచించేటప్పుడు బేసికల్గా వాళ్ళ ఇన్కమ్ ఆర్ ప్లస్ సేవింగ్స్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్. సో ఎందుకంటే ఒకరు సంపాదించే పర్సన్ 3 ప్లాన్ చేయగలరా లేదా అనేది చూసుకోవాలి. రైట్. చేసుకోలేనప్పుడు వాళ్ళకి అప్పుడు ప్రియారిటీ ఏది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. కరెక్టా? సో ఇక్కడ ప్రియారిటీ మీకు అడిగాను అనుకోండి నేను, ఉదయశ్రీ గారు, మీ ఈ 3 కేసెస్ లో మీకు ప్రియారిటీ ఏంటి? పిల్లల ఎడ్యుకేషన్ ఫస్ట్, సెకండ్ తర్వాత ఇల్లు, మూడోది రిటైర్మెంట్. కరెక్ట్. సో నేనేం చెప్తానంటే ఫస్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కాదు, ఇల్లు కొనుక్కోవడం కూడా కాదు, ఫస్ట్ ఆప్షన్ రిటైర్మెంట్. ఎందుకు అని మాట్లాడితే చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి లోన్ ఉంది, హౌసింగ్కి లోన్ ఉంది, రిటైర్మెంట్కి లోన్ ఎవరు చూసుకోరు. అవునా? టాప్ ప్రియారిటీ రిటైర్మెంట్ అనేది ఫోకస్ చేస్తూ మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రియారిటీ ప్రతి ఒక్క ఫ్యామిలీకి రిటైర్మెంట్ అనేది ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు మనం మాట్లాడుకుంటే జనరల్గా దీంట్లో ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. కరెక్ట్. సో రెండోది నేను చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అని చెప్పాను. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్రియారిటీ ఎందుకు అని మాట్లాడుకుంటే మీరు లోన్ ఇస్తారన్నారు కదా, ప్రియారిటీ ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేది మాట్లాడుకుంటే చిల్డ్రన్ జనరల్గా మనం ఒక చిన్నప్పుడు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు మనం వచ్చే ఇన్కమ్ తో చదివించుకోవచ్చు. రైట్. బట్ జనరల్ గా మనకి కావాల్సిన ఒక బల్క్ అమౌంట్ ఎప్పుడు కావాలని మాట్లాడుకుంటే ఒక ఇంజనీరింగ్, ఒక డాక్టరు, లేదంటే ఓవర్సీస్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్నప్పుడు ఒక లంసమ్ అమౌంట్, పెద్ద లంసమ్ అమౌంట్ కావాలి. సుమారుగా మనం మాట్లాడుకుంటే ఈ కాలంలో చూసుకుంటే ఒక 25 లక్షల నుంచి ₹1 కోటి వరకు కావాలి. అంటే ఇక్కడ చదువుకుంటే 25, 30, 50, బయటకు వెళ్ళాలంటే ₹1 కోటి, ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే. సో ఇలాంటివన్నీ మనం వెల్ ప్లాన్డ్ గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం పిల్లలు ఉన్నారు, కొంతమంది బయటికి పంపించాలి, చదివించాలనుకుని ప్లాన్ చేస్తారు, వాళ్ళకి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. కొంత పిల్లలు వెళ్ళాలనుకుంటారు కానీ వాళ్ళు ప్లాన్ చేయలేరు. సో సినారియోస్ బట్టి మన ప్రియారిటీస్ మారుతాయి. అలాంటి ముందే మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్లు చూసుకుని ఆ విధంగా మన ప్లానింగ్ అనేది ఎంత కావాలి, పిల్లలు ఎదిగినప్పటికీ ఒక ఇంజనీరింగ్ చేసేటప్పుడు కానీ ఒక MBBS చేసేటప్పుడు కానీ ఎంత డబ్బులు వాళ్ళకి అవసరం లేదని ప్లాన్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోతే మనకు అవదా అంటే ఒక మంచి ఇన్కమ్ ఉందనుకోండి, అసెట్ ఉందనుకోండి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి లోన్స్ కూడా ఇస్తారు. ఓవర్సీస్కి వెళ్ళిన వాళ్ళన్నీ ఏం చేస్తున్నారంటే మనం అసెట్స్ పెట్టి లోన్స్ తీసుకుని వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి పని చేసి పార్ట్ టైం చేసి విత్ ఇన్ 1 year, 1.5 years, 2 years ఆ లోన్ వాళ్ళే క్లియర్ చేసుకుంటున్నారు పిల్లలు. సో అక్కడ లోన్స్ మనకి వస్తుంది కాబట్టి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి మనకి నేను సెకండ్ ప్రియారిటీ కింద తీసుకున్నాను. థర్డ్ ప్రియారిటీ కమింగ్ టు హౌస్.
ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. అంటే అక్కడ ఏంటంటే ఒక ఇల్లు ఉంటే అన్ని ఉన్నట్టుగా అనిపిస్తది, కానీ లోన్ అదే ఇల్లుకి లోన్ కూడా ఉందనుకోండి, రైట్? సో ఆ లోన్ కట్టే బర్డెన్ ఎక్కువ ఉందనుకోండి, లిమిటెడ్ ఎర్నింగ్ ఉన్నప్పుడు ఈఎంఐ కట్టే ఎక్కువ సంవత్సరాలు కట్టాలి, ఆ బర్డెన్ ఎక్కువ ఉండి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే అలాంటి ఇల్లు మనకు అవసరం లేదు. ఎందుకని చెప్తే ఒక ఇల్లు లేకపోయినా ఒక మంచి ఇన్కమ్ కానీ, ఒక రిటైర్మెంట్ ఫండ్, ఒక చిల్డ్రన్ ఒక మంచి వెల్త్ కానీ క్రియేట్ చేయగలిస్తే ఇల్లు లేకుండా ఎక్కడైనా బిందాస్ గా మీరు రెంట్లు తీసుకుని ఉండొచ్చు, ఎక్కడ కావాలంటే అలాగ ఉండొచ్చు. మీ సొంత బిల్డింగ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కొన్నారు, అక్కడ ఉండట్లేదు, మీరు మెయింటైన్ చేయాలి, మళ్ళీ అడిషనల్ కాస్ట్లు ఇన్కర్ చేస్తూ వెళ్ళాలి. సో ఇవన్నీ ఆలోచిస్తూ మనం ఇల్లు రియల్ గా కావాలా అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇల్లు కూడా ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే ఒక లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు విత్ ఇన్ స్తోమతలోనే వాళ్ళు ప్లానింగ్ అనేది చేసుకోవాలి. మన స్తోమతకి మించి మనం లోన్ తీసుకుని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, జీవితాంతం అది కట్టడానికే మనం కష్టపడతాం. అప్పుడు రిటైర్మెంట్ కానీ పిల్లల్ని చదివించలేకపోతాం. అలాంటప్పుడు హోమ్ అనేది లాస్ట్ ప్రియారిటీ పెట్టుకుంటూ, రిటైర్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, హోమ్ అనేది లాస్ట్ పెట్టుకుంటూ ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మేడం, ప్రతి ఒక్కరికి 3 గోల్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇల్లు రిటైర్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఇల్లు కొనుక్కోవడం. సో ఈ ఫస్ట్ మీరు చెప్పేది ఏంటంటే ఒక వెల్త్ క్రియేట్ చేయండి. అది రిటైర్మెంట్ కావనివ్వండి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావండి, డిఫరెంట్ గోల్స్ పెట్టుకుని దాని తర్వాత మనం సైమల్టేనియస్ గా వీలైతే ఒక హౌస్ కొనడానికి కూడా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేస్తూ వెళ్ళండి. ఎక్కడో ఒక దగ్గర ఒక సమయం వస్తుంది మనకి, ఆ సమయంలో మన ఇల్లు కూడా కొనే ఛాన్సెస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు రిటైర్మెంట్ కి ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్ సేపీ చేస్తూ ఉన్నారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సడన్ గా ఏదైనా అవసరం వచ్చింది, లేదంటే ఏదైనా లోన్ తీసుకోవాల్సి వచ్చింది, ఈ అమౌంట్ పైన ఆ లోన్లు లాంటివి లేకపోతే హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు తీసుకోవడానికి ఏమైనా ఉంటుందా? మేడం, మ్యూచువల్ ఫండ్స్ అనేది మీ డబ్బులు, మీరు కట్టిన డబ్బులు, రైట్? సో మ్యూచువల్ ఫండ్ లో కట్టేటప్పుడు దాని మీద లోన్స్ కూడా ఇస్తారు, బట్ నేను జనరల్ గా ఎవరికి లోన్స్ తీసుకోమని చెప్పను. మన ఫస్ట్ థింగ్ ఏంటంటే మన వల్ల అయితే లోన్స్ అవాయిడ్ చేయండి. కానీ ఎప్పుడైతే కొంచెం హ్యూజ్ పెద్ద అమౌంట్లు ఉంటాయో అలాంటిది మాత్రం మనం లోన్ తీసుకుని వెళ్తేనే మనకి బెనిఫిట్. ఎందుకంటే మనం సైమల్టేనియస్ గా ఇందాక మాట్లాడుకున్న ఒక స్ట్రాటజీలో సైమల్టేనియస్ గా మనం ఒక ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తే మనకు ఒక వెల్త్ మంచి క్రియేట్ అవుతుందని. సో ఒక ఇల్లు కొనడమే ఇంపార్టెంట్ కాదు కదా. సో ఇంకో ఈ రిటైర్మెంట్, ఎడ్యుకేషన్ గోల్ కూడా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి సో ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మంచి వెల్త్ అనేది క్రియేట్ అయ్యింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ పాయింట్స్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.